అందరికీ నమస్కారం. ఈ పేరు ఉన్నటువంటి స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువుగా మారిపోబోతుంది. ఆమె మీ జీవితాన్ని కూడా నాశనం చేయబోతుంది. మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ జీవితాన్ని ఏ విధంగా నాశనం చేయబోతుంది? తప్పకుండా తెలుసుకొని ముందే జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క తులారాశి వారు. ఈ పేరుతో ఉన్నటువంటి స్త్రీ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి. మీరు కలలో కూడా ఊహించినటువంటి మార్పులనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అస్సలు లేదు. మరి ఇంతకు ఎవరు ఆ స్త్రీ అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసొస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని అయితే విడిచిపెట్టకుండా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక తప్పకుండా ఈరోజు పూర్తిగా ఈ వీడియోను తెలుసుకోండి. దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేసేయండి. ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాల్లో మార్పులనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి? ఏ విషయంలో వీరికి అదృష్టం రాబోతుంది? అన్నీ కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా వచ్చిందో, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఏ పేరు కలిగినటువంటి స్త్రీ వలన మీ జీవితం నాశనం కాబోతుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఏ స్త్రీ అతిపెద్ద శత్రువుగా మారిపోతుందో, మీ జీవితం ఏ విధంగా నాశనం చేయబోతుందో, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసినటువంటి పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనే విషయాలు మీకు పూర్తిగా అర్థమవుతాయి కాబట్టి. అలాగే మొదటిసారి ఛానల్‌ను చూస్తున్న వారు ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి, చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఈ యొక్క తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. అలాగే ఇక ఈ యొక్క తులారాశికి సంబంధించినటువంటి అంటే ఎవరైతే ఈ తులారాశి వారు ఉంటారో వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసొస్తుంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఇక తులారాశి వారి వ్యాపారస్తులకు అంటే వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే గతంలో వ్యాపారాల్లో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి అయితే అధికంగా పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే తులారాశి వారి యొక్క ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక వారికి ఆర్థిక స్థితి పరంగా ఈ తులారాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు. డబ్బుకి ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు. వీరికైతే ఆకస్మిక ధనలాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అంటే 4 వైపుల నుండి ధనరాబడి అయితే వీరికి రాబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని కూడా మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోబోతున్నారు. అలాగే మిమ్మల్ని చూసి కొంతమంది అంటే మీరు కొంచెం బాగా ఆర్థికంగా మెరుగుపడటం ద్వారా మరికొంతమంది మిమ్మల్ని చూసి ఎదుగుతున్నారు అనేటటువంటి ఈర్ష్యతో ఉండేవారు ఉన్నారు. అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మరలా వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వారు కూడా వారి తప్పును తెలుసుకునేటటువంటి సమయం అయితే అతి త్వరలోనే రాబోతుంది. అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్‌గా ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చింది అనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క తులారాశి వారు ఆర్థిక పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోరనే చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా తులారాశి వారు అలంకార ప్రియులు. ఈ రాశివారు వారి యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో ఎంతో అధికమైనటువంటి శ్రద్ధను చూపిస్తుంటారు. తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని వీరు ఆశిస్తూ ఉంటారు. ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఈ తులారాశికి చెందినటువంటి వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు.
అలాగే తమ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను కూడా వీరు పొందబోయేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రాశిలో పుట్టినవారు తప్పకుండా వీటన్నిటిని అధిరోహించబోతున్నారు. మీరెప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే తులారాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయాలతో లక్ష్య సాధన దిశగా చక్కగా వీరు అడుగులు వేసి మరి ఎంతో ఆనందాన్ని అలాగే అభివృద్ధిని పొందేటటువంటి గొప్ప గొప్ప విజయాలను చవిచూస్తారు అనేందులో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయాన్ని కూడా సాధించబోతున్నారు. తమ అంతర్గత ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు. ఈ తులారాశి వారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరు. అలాగే ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది. ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, అలాగే ఉద్యోగ, వ్యాపార వ్యాపకాలు వీరికి ఎంతో బాగా రాణిస్తాయని చెప్పుకోవడంలో కూడా సందేహం లేదండి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం వీరికి. అలాగే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు ఈ రాశి వారు వైద్య, విద్యలో కూడా చక్కగా సాంకేతిక విద్యలో కూడా అన్ని విధాలుగా వీరికైతే అవకాశాలనైతే వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం, సాహిత్యంలో కూడా అధికమైనటువంటి అభిలాష ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది. అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే విధంగా త్వరగా అంటే వీరి కోపం కూడా చల్లారిపోతుందనమాట. అలాగే ఏ విషయంలోనైనా కానీ ఎక్కువగా రాజీ లేకుండా, అలాగే ఎక్కువగా గొడవలు పడకుండా చక్కగా వీరు ఆ యొక్క గొడవలను సర్దుమణిగించుకోవడంలో వీరు నేర్పరులు. ఇక ఈ తులారాశి వారిలో ఈ యొక్క రాశివారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు. వీరికన్నా కూడా కింది స్థాయిలో ఉన్నవారైనా కానీ వారందరిపై కూడా చాలా గౌరవభావంతో ఉంటారు. ఎవరినైనా కానీ సమానంగా చూసేటటువంటి మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ మనస్తత్వం బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి అదృష్టం రావటం అనేది కూడా కారణం ఇది అని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయం కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. వీరికి గతంలో ఉండేటటువంటి అంటే చిన్నపాటి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం గురించి అయితే మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేకుండా చక్కగా మంచి ఆరోగ్యం అయితే ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టుకోకండి. తులారాశి వారికి రాబోయేటటువంటి రోజుల్లో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిన్న చిన్న అంటే చిన్నపాటి పరిహారాలనైతే పాటించుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని సా జ్యోతిష్య పండితులు కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ లేదంటే ఇక ముందు కానీ ఇప్పటి వరకు ఏదైతే వారు ఎదుర్కొన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా అధిరోహిస్తున్నారు. ఇక ఎస్ అనే పేరు కలిగినటువంటి స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది అయితే మీకు అస్సలు మంచిది కాదండి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా అంటే అన్ని విధాలుగా కూడా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీకు అంతా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాబట్టి తులారాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి మీరైతే ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి పూజ చేయడం మీకు ఎంతో మంచిది. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా మీపై తప్పకుండా వర్షిస్తుంది. ఈ యొక్క తులారాశి వారు ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ శనివారం రోజున ఆంజనేయ స్వామివారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించుకోవడం కూడా మంచిదే. ఈ విధంగా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునేటటువంటి ఈ రాశి వారికి బాగా వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే వారికి మంచి మంచి వ్యాపార లాభాలు కూడా గడిస్తాయి. అంతేకాకుండా తులారాశి వారు లలితా సహస్రనామం చదవడం వలన అత్యున్నత ఫలితాలు లభిస్తాయి. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండేటటువంటి చిన్నపిల్లలకు వస్త్రదానం లేదంటే అన్నదానం చేస్తే మీకు ఇంకా మరింత పుణ్య ఫలితం అయితే పొందేందుకు అన్ని విధాలుగా మీకు అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చిన్నపాటి ఏదైనా మీకు తోచినంత సహాయం అయితే అందించండి. అలాగే పేదవారికి తప్పకుండా మీ వంతుగా అంటే మీ శక్తి మేర వారికి ఏదో ఒక సహాయాన్ని అందించడంలో మీరైతే శ్రద్ధ వహించండి. ఇక ఈ ఒక్క విషయంలో అంటే ఎస్ అనే పేరు కలిగినటువంటి స్త్రీతో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అన్ని విధాలుగా అంత మంచి జరుగుతుందని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం కదండి. తులారాశి వారికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.